స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన ప్రకారం మనకి ఏం చెప్తుందంటే అసలు ఆ సిద్ధాంతం అనేది ఒక మంచి ప్రతిస్పందనకి ఒక ఉద్దీపన ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ మనకి స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనం. ఒక సరైనటువంటి ప్రతిస్పందనకి ఒక ఉద్దీపన ఇవ్వటం అనేది స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అని చెప్పాం మనం. ఇక్కడ చూడండి, మరి పునర్బలన నియమాలు అనేటటువంటి తీసుకున్నట్లయితే అసలు మన పునర్బలనం అంటే ఏంటి? ఒక ప్రతిస్పందనకి సరైనటువంటి ప్రతిస్పందనకి ఒక ఉద్దీపన రావటం లేకపోతే ఒక ఉద్దీపన ఇవ్వటమే మనకి పునర్బలనము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సరైనటువంటి ప్రతిస్పందనకి ఒక ఉద్దీపన రావటం అంటే స్కూల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి అక్కడ ఉన్నటువంటి మొక్కలకి చెట్లకి నీళ్లు పోసాడు. మరి అది సరైనటువంటి ప్రతిస్పందన. సరైనటువంటి ప్రతిస్పందనకి మరి ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని మెచ్చుకున్నాడు, చాలా బాగా పోసాడు, శభాష్ అని మెచ్చుకున్నాడు. మరి అట్లా మెచ్చుకోవటం వల్ల ఏమైందంటే అతనికి అది పునర్బలనం లాగా పనిచేసింది. ఆ విధంగా ఉద్దీపన మెచ్చుకోవటం ఏదైతే ఉందో దాన్నే పునర్బలనం అంటారు. అంటే ఒక చేసినటువంటి పనికి రెస్పాండ్ అయ్యి అతను మంచిగా మెచ్చుకోవటాన్ని మనం ఉద్దీపన అని చెప్తాం, అంటే దాన్ని పునర్బలనం అని చెప్తున్నాం. సో కాబట్టి మనకి కార్యసాధక నిబంధన ప్రకారం ఇది పునర్బలన నియమాల గురించి చెప్తుంది. పునర్బలన నియమం అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక ప్రతిస్పందన చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు దానికి ఒక స్టిమ్యులస్ అంటే ఒక మంచి ఉద్దీపన ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. దాన్నే పునర్బలనం అని చెప్తున్నారు. ఇప్పుడు మరి చూద్దాం, మరి పునర్బలనం అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ధనాత్మక పునర్బలనం అని చెప్పాము. ఇవి 3 రకాలైనటువంటి పునర్బలనాలు ఉంటాయి. రుణాత్మక పునర్బలనము, మూడవది దండన పునర్బలనము. ఓకే, ధనాత్మక పునర్బలనము, రుణాత్మక పునర్బలనము, మూడవది దండన పునర్బలనము. ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి పునర్బలనాలు అనేవి ఉంటాయి. అంటే విద్యార్థి చేసినటువంటి ప్రతిస్పందనకి మనం ఇచ్చేటటువంటి ఉద్దీపన ఏదైతే ఉందో దాన్నే పునర్బలనం అని చెప్తున్నారు. అంటే బాగా చేసావు, వెరీ గుడ్, శబాష్, మంచిగా ఉంది, థ్యాంక్ యూ అని మనం ఎట్లాంటి ఏవైతే చెప్తుంటామో అవన్నీ కూడా ఏంటి అంటే ఉద్దీపనలే, దానికే పునర్బలనం అని పేరు. మరి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఒక భార్య చేసినటువంటి వంటను మెచ్చుకున్నప్పుడు ఆమె చేసినటువంటి మంచి వంట అనేది ప్రతిస్పందన, దానికి ఒక సరైనటువంటి ఉద్దీపన ఇస్తున్నాం. అంటే ఏంటి, చాలా బాగుంది అని మనం ఉద్దీపన ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ చేసేటటువంటి ఆ ప్రతిస్పందన అనేది ఇంకా దీనికంటే బాగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా దాన్ని మనం ఏమంటారంటే మనం ఇచ్చేటటువంటి కామెంట్ ఏదైతే ఉందో అక్కడ అది ఉద్దీపన, దాన్నే పునర్బలనం అంటారు. ఓకే, ఇప్పుడు మనం వీటి గురించి చూద్దాం. పునర్బలనంలో ఉండేటటువంటి రకాల గురించి చూద్దాం. ధనాత్మక పునర్బలనం అని చెప్పాం. మరి ధనాత్మక పునర్బలనం అంటే ఏంటి అంటే మంచిని ప్రోత్సహించడానికి ఇచ్చేటటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో, ఉద్దీపనలు, బహుమతులు అనేవి, దాన్ని ధనాత్మక పునర్బలనం అంటారు. ఓకే, అంటే విద్యార్థులు చేసినటువంటి మంచి ప్రవర్తన, వాళ్ళు చూపించినటువంటి మంచి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ మంచి ప్రవర్తనను ప్రోత్సహించడానికి మనం ఇచ్చేటటువంటి ఉద్దీపనలు కానివ్వండి, పునర్బలనాలు కానివ్వండి, బహుమతులు కానీ అవన్నీ కూడా ఏమంటారంటే ధనాత్మక పునర్బలనం అంటారు. జనరల్గా చెప్పాలంటే మనం ఒక ఎర చూపించడం అని అర్థం. ఓకే, ఒక ఎర, వాళ్ళకి ఒక ఎరను చూపించడం, ఒక ఎరను ఇవ్వటం అనేటటువంటిది ఇక్కడ మనకి ధనాత్మక పునర్బలనంగా చెప్పవచ్చు. సో ఎట్లాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి తరగతిలో ఫస్ట్ వచ్చాడు, లేకపోతే ఒక టాలెంట్ ఎగ్జామ్లో బాగా ఫస్ట్ వచ్చాడు, క్విజ్ పోటీలో బాగా వచ్చాడు. ఓకే, ఫస్ట్ వచ్చాడు, ఎగ్జామ్ పెట్టినప్పుడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు, ఏదైనా అడిగినప్పుడు సమాధానం వెంటనే చెప్తున్నాడు. సో ఈ విధంగా ఒక విద్యార్థి చేసేటటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉందో ఆ విద్యార్థి చేసినటువంటి ప్రతిస్పందనకి మనం ఏదైనా ఒక పొగడ్త కానీ, లేకపోతే ఒక బహుమతి కానీ, లేకపోతే వాడికి ఏదైనా అవార్డు కానీ, రివార్డు కానీ, ఒక మంచి ర్యాంకు కానీ, గ్రేడ్ కానీ ఇచ్చినట్లయితే దానిని ధనాత్మక పునర్బలనం అంటారు. విద్యార్థి చేసినటువంటి మంచి ప్రవర్తనని ప్రోత్సహించడానికి ఇచ్చేటటువంటి గ్రేడులు కానివ్వండి, ఇంకా ర్యాంకులు కానివ్వండి, అవార్డులు, రివార్డులు, పొగడ్తలు, ఓకే, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే ధనాత్మక పునర్బలనానికి వస్తాయి. సో కాబట్టి విద్యార్థి బాగా చదివినప్పుడు కానీ, ఏదైనా అడిగినప్పుడు సమాధానం వెంటనే చెప్పడం కానివ్వండి, ఓకే, క్లాసులో ఫస్ట్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ వచ్చినప్పుడు కానీ, క్విజ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చినప్పుడు కానీ మనం వాడికి గ్రేడ్లు ఇస్తూ ఉంటాం, ర్యాంకులు ఇస్తూ ఉంటాం, అవార్డులు ఇస్తూ ఉంటాం, రివార్డులు ఇస్తుంటాం, ఇంకా పొగడ్తలు కూడా చెప్తూ ఉంటాం. ఓకే, శబాష్, బాగా చెప్పావు, బాగా ఆన్సర్ చేసావు, క్లాస్ బాగా ఫస్ట్ వచ్చావు, వెరీ గుడ్ అని చెప్పడం, లేకపోతే వాడికి ఏదైనా పెన్ను కానీ, పుస్తకం కానీ బహుమతిగా ఇస్తూ ఉంటాం. ఓకే, ఈ విధంగా ఇచ్చేటటువంటి మొత్తం కూడా ఏంటి అంటే ధనాత్మక పునర్బలనం అని చెప్తారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ధనాత్మక పునర్బలనం అంటారు. నెక్స్ట్
రుణాత్మక పునర్బలనం. మరి ఈ రుణాత్మక పునర్బలనం అంటే ఏంటో చూద్దాం. ఇది నెగిటివ్ అంటే ఏంటి, మనం హెచ్చరించడం అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. రుణాత్మక పునర్బలనంలో మనం హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి కొట్టడం తిట్టడం కానీ ఏమీ చేయడం జరగదు. అంటే ఏంటి, దండించడం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. రుణాత్మక పునర్బలనంలో దండించడం అనేది ఉండదు. కొంచెం ఏంటంటే ఒక సిగ్నల్ కానీ ఒక హెచ్చరించడం కానీ మాత్రమే దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చేయకూడని పనులు చేసినప్పుడు కానీ, పిల్లవాడు అల్లరి చేసినప్పుడు కానీ, ఇంకా ఏదైనా కాపీ చేసేటప్పుడు కానీ ఇచ్చేటటువంటి పునర్బలనాన్ని రుణాత్మక పునర్బలనం అంటారు. అంటే చూడండి, జనరల్గా మనకి పిల్లలు క్లాస్లో అల్లరి చేస్తూ ఉంటారు, ఓకే, ఇంకా చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. తర్వాత ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒకటి దాంట్లో ఇంకోడు చూసి కాపీ కొడుతూ ఉంటాడు, ఓకే. మరి ఈ విధంగా చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే హెచ్చరిస్తూ ఉంటాడు, ఓకే. ఈ విధంగా హెచ్చరించటాన్ని ఏమంటారు అంటే రుణాత్మక పునర్బలనం అంటారు. స్క్రీన్ కనిపిస్తుందో లేదో ఒకసారి మిత్రులు చెప్పండి. స్క్రీన్ మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదా అనేటటువంటిది చూద్దాం. ఈ రోజు లైవ్ ఒక్క నిమిషం ఆగండి. మనం ఓకే అండి, బాగానే ఉందంటున్నారు. ఓకే అండి, కంటిన్యూ చేద్దాం. చూడండి, మరి ఇప్పుడు రుణాత్మక పునర్బలనం అని చెప్పాం. రుణాత్మక పునర్బలనం అంటే విద్యార్థులు తరగతిలో అల్లరి చేసినప్పుడు కానివ్వండి, కాపీ చేసినప్పుడు కానివ్వండి, ఓకే, ఇంకా చేయకూడని పనులు చేసినప్పుడు కానీ మనం హెచ్చరిస్తూ ఉంటాం. ఈ విధంగా హెచ్చరించడాన్ని ఏమంటారంటే రుణాత్మక పునర్బలనం అంటారు. అంటే సంతోషదాయకం కానటువంటి ప్రవర్తన తొలగించడానికి మనం చేసేటటువంటి ఆ ఉద్దీపన ఏదైతే ఉందో దాన్ని రుణాత్మక పునర్బలనం అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ పెట్టినప్పుడు పిల్లలు పక్క వాడి దాంట్లో వీడు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్విజిలేటర్ బల్ల మీద కొడుతూ ఉంటారు, ఇట్లా బల్ల మీద కొడుతూ ఉంటారు. అట్లా కొట్టేటప్పుడు ఏమవుతుంది, మనం హెచ్చరిక చేస్తున్నామని అర్థం. తర్వాత మాట్లాడేటప్పుడు మనం ఏమి వాళ్ళని కొట్టకుండానే ష్ అని మనం సౌండ్ చేస్తూ ఉంటాం, సైలెంట్గా ఉండండి అని. తర్వాత ఇంకా చిటికలు వేస్తూ ఉంటాం మనం, ఓకే. తర్వాత ఇంకా సిట్ రైట్ అని వార్నింగ్ ఇస్తూ ఉంటాం, ఓకే. సో తర్వాత ఇంకా కొంతమందికి వెళ్ళి సీరియస్గా చూస్తాం. మనం 1-2 సార్లు మనం చెప్పినా కానీ వాడు ఇంకా అట్లాగే పక్కవాడి దాంట్లో చూస్తూ ఉంటాడు. సో మరి అలాంటి సందర్భంలో వాడికి వెళ్ళి కన్నెర చేసి సీరియస్గా 1-2 సార్లు చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే రుణాత్మక ప్రతిస్పందనలు, పునర్బలనం అని చెప్తారు. నెక్స్ట్ ఇంకా చూడండి, మనకి జనరల్గా బయట కూడా మనం చూస్తూ ఉంటాం. సీట్ బెల్ట్ పెట్టుకోలేదనుకోండి బండికి, ఏమవుతుంది, మనకి బీప్ సౌండ్ అనేది రావటం జరుగుతుంది. ఇంకా బండిని రివర్స్ చేసేటప్పుడు కానివ్వండి, డోర్ సరిగా వేసుకోకపోతే మనకి బీప్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది, ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే హెచ్చరిక చేయటం, రుణాత్మక పునర్బలం అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే హెచ్చరిక చేయటం అని చెప్తూ ఉంటారు వీటిని. నెక్స్ట్ మరి ఇంకా చూడండి, మనకి జనరల్గా మనకి బండిలో పెట్రోల్ అయిపోయినప్పుడు కానివ్వండి, ఇంకా సెల్ ఫోన్లో లో బ్యాటరీ అని చూపించినప్పుడు కానివ్వండి, సెల్ ఫోన్లో లో బ్యాటరీ చూపించినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి ఆ ఇండికేటర్ చూపిస్తూ ఉంటుంది, దాంట్లో మనకి అటు ఇటు బ్లింకింగ్ అవుతూ ఉంటుంది, ఓకే. అట్లా మనకి చూపించేటటువంటి ఆ పెట్రోల్ అయిపోయినప్పుడు ఆ ఇండికేటర్ పోల్ అనేది మనకి బ్లింకింగ్ అవుతూ ఉంటుంది బైక్లో. తర్వాత ఇంకా మొబైల్లో కూడా లో బ్యాటరీ చూపించినప్పుడు రెడ్ కలర్లో ఒక ఇండికేటర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఓకే. తర్వాత మనకి ఇంకా రీఛార్జ్ అయిపోయినప్పుడు మనకి మెసేజ్ల రూపంలో, అలర్ట్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇంకా తుఫాన్లు వచ్చేటప్పుడు మనకి హెచ్చరికలు అనేవి రావడం జరుగుతుంది. తుఫాన్ రావడానికి కంటే ముందుగా మనకి అలర్ట్ ప్రకటిస్తూ ఉంటారు. ఆ వచ్చేటటువంటి హెచ్చరికలు ఇవన్నీ కూడా ఏంటంటే రుణాత్మక పునర్బలనానికి సంబంధించినవి, ఓకే. సో కాబట్టి ఇవి రుణాత్మక పునర్బలనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెచ్చరించడం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. కొట్టడం కానీ దండించడం కానీ ఏమీ ఉండదు. పిల్లవాడు అల్లరి చేసినటువంటి పనులు చేసినప్పుడు కానివ్వండి, ఎగ్జామ్ పెట్టినప్పుడు కాపీ చేసినప్పుడు కానివ్వండి, ఓకే, సరైనటువంటి పని చేయనప్పుడు కానీ హెచ్చరించేటటువంటి వాటిని రుణాత్మక పునర్బలనం అంటారు. సంతోషదాయకం కాని ప్రవర్తనను తొలగించడానికి చేసేటటువంటి పునర్బలనం ఏది అంటారు. సంతోషదాయకం కానటువంటి ప్రవర్తనను తొలగించడానికి చేసేటటువంటి పునర్బలనాన్ని రుణాత్మక పునర్బలనం అంటారు, ఓకే. బల్ల కొట్టడం, విషన్ సౌండ్ చేయటం, చిటికలు వేయటం, సిట్ రైట్ అని చెప్పటం, ఇంకా సీరియస్గా చూడటం, ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే రుణాత్మక పునర్బలనానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ మూడవది
దండన పునర్బలనం. ఓకే, మరి దండన పునర్బలనం అంటే ఏంటో చూద్దాం. దండన పునర్బలనం అంటే పనిష్మెంట్. ఓకే, జనరల్గా చూడండి, మరి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాం పిల్లవాడికి, తర్వాత ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటాం, వాడి మీద శిక్షిస్తూ ఉంటాం, కొడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే దండనకు సంబంధించినటువంటి పునర్బలనం. పేరులోనే ఉంది చూడండి, దండనకు సంబంధించినవన్నీ కూడా మనకి దండన రూపంలో ఉండేటటువంటి ప్రతిస్పందన, ఉద్దీపనలు అనేవి దండన పునర్బలనం కింద చెప్తూ ఉంటారు. అంటే పనిష్మెంట్ ఇవ్వటం కానీ, వాడికి ఏదైనా యాక్షన్ తీసుకోవటం కానీ, వాడిని శిక్షించడం కానీ, కొట్టడం కానీ చేసేటటువంటి మొత్తం కూడా మనకి దండన పునర్బలనానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. చూడండి, మరి హానికరమైనటువంటి ప్రవర్తన కానీ, అనవసరమైనటువంటి ప్రవర్తన కానీ వచ్చినప్పుడు మరి వాటిని తొలగించడానికి ఇచ్చేటటువంటి ఈ పునర్బలనం ఏదైతే ఉందో దాన్ని దండన పునర్బలనం అంటారు. అంటే హానికరమైనటువంటి ప్రవర్తన వచ్చినప్పుడు కానీ, లేకపోతే అనవసరమైనటువంటి అన్నెసరీ థింగ్స్ కానీ ఏదైనా చేసినప్పుడు కానీ వచ్చేటటువంటి ప్రవర్తన ఉంది, ఆ ప్రవర్తనకి మనం ఇచ్చేటటువంటి ఆ ఉద్దీపన ఏదైతే ఉందో దాన్ని దండన పునర్బలనం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్లాస్లో పిల్లలు ఏదైనా కొట్టుకున్నప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ మనం ఏం చేస్తుంటాం అంటే వాడికి పనిష్మెంట్గా నిలబెట్టడం చేస్తూ ఉంటాం, లేకపోతే బయటికి పంపిస్తూ ఉంటాం. తర్వాత ఇంకా ఎగ్జామ్లో కాపీ పెడుతూ ఉంటాడు. ఓకే, మరి అట్లా కాపీ పెట్టేటప్పుడు వాడిని ఏం చేస్తామంటే కాపీ తీసుకొని బయటికి పంపిస్తూ ఉంటాం, ఇంకా గుంజీలు తీపిస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం ఏదైతే దండన చేస్తున్నామో తరగతి గదిలో వాడి ప్రవర్తన సరిగా లేనప్పుడు అవి మొత్తం కూడా దండన పునర్బలనం కింద మీరు గుర్తుపెట్టుకోండి. దండించేటటువంటి అంశాలకు సంబంధించినవి మొత్తం కూడా దండన పునర్బలనమే. తర్వాత మంచి ప్రవర్తనను ప్రోత్సహించేటటువంటి మొత్తం కూడా మనకి ధనాత్మక పునర్బలనం కిందకు వస్తాయి. తర్వాత హెచ్చరికలకు సంబంధించిన మొత్తం కూడా రుణాత్మక పునర్బలనాని కిందకి రావటం జరుగుతుంది. ఓకే, సో ఇవి 3 రకాలైనటువంటివి: ధనాత్మక పునర్బలనము, రుణాత్మక పునర్బలనము, తర్వాత మనకి దండన పునర్బలనం. 3 రకాలైనటువంటి పునర్బలనాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి నిరంతర పునర్బలనం. ఓకే, మరి నిరంతర పునర్బలనం అంటే ఏంటో చూద్దాం. విద్యార్థి ఏదైనా పని చేసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, ఒక ప్రాక్టికల్ చేసేటప్పుడు కానీ, ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక లెక్క చేసేటప్పుడు కానీ, ఓకే, సో ఇవి ఎప్పటికప్పుడు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి చేసేటటువంటి పనిని వెంటనే అప్పటికప్పుడే మనం ఒక ఉద్దీపన ఇస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. ఓకే, ఆ విధంగా ఇచ్చేటటువంటి ఉద్దీపనని నిరంతర పునర్బలనం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిరంతర పునర్బలనం అనేటటువంటిది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు, అంటే నిరంతరం అంటే ఎల్లప్పుడూ కాదు. వాడు ఏ పని చేస్తున్నాడో పని చేసేటప్పుడు మనకి నిరంతరం ఇచ్చేటటువంటిది ఎప్పటికప్పుడు చేసిన వెంటనే, సమాధానం చెప్పిన వెంటనే ఇచ్చేటటువంటి ఆ పునర్బలనం ఏదైతే ఉందో దాన్ని నిరంతర పునర్బలనం అంటారు. ఓకే, ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు మనం అప్పటికప్పుడే మనం ఇచ్చేటటువంటి పునర్బలనం ఏదైతే ఉందో దాన్ని నిరంతర పునర్బలనం అంటారు. అంటే ఇక చూడండి, ఎప్పటికప్పుడు చేసిన వెంటనే, ఏదైనా పని చేసిన వెంటనే కానీ, ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన వెంటనే కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసిన వెంటనే కానివ్వండి, లేదైనా ఒక చిన్న పని చేసినప్పుడు కానివ్వండి, ఒక ప్రయోగం చేసినప్పుడు కానీ అప్పటికప్పుడే మనం వెంటనే ఉద్దీపన ఇస్తాం. ఓకే, అట్లా ఇస్తే దాన్ని ఏమంటారంటే నిరంతర పునర్బలనం అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో లేడీస్ వంట చేశారనుకోండి, వంట చేసిన తర్వాత మనకి భోజనం పెట్టేటప్పుడు ఆ భోజనం తినుకుంటూ వెంటనే అప్పటికప్పుడే మనం పునర్బలనం ఇస్తాం. అంటే బాగుంది అని ఒక ఉద్దీపన ఇస్తాం, సూపర్ ఉంది కర్రీ ఈరోజు బాగుంది అని చెప్తాం. సో ఆ చెప్పటం ఏదైతే ఉందో అది నిరంతర పునర్బలనం. అంటే చూడండి, మరి ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఉద్దీపన బాగుంది అనేది నిరంతరం చెప్తున్నాం అని అర్థం కాదు. ఎప్పుడు మనం అదే ప్రతిరోజు చెప్తున్నామని, లేకపోతే ఎల్లప్పుడూ చెప్తున్నామని అర్థం అని గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ నిరంతర పునర్బలనం అంటే ఏంటి అంటే మనకి ఎప్పటికప్పుడు అని అర్థం. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, ఏదైనా ఒక సమాధానం చెప్పినప్పుడు కానీ, ఏదైనా ఒక యాక్షన్ చేసినప్పుడు కానీ దాన్ని మనం వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి మనం చెప్తూ ఉంటాం. ఆ ఇచ్చినటువంటి ఉద్దీపనని ఏమంటారంటే నిరంతర పునర్బలనం అంటారు. గుర్తుపెట్టుకోండి. నిరంతర పునర్బలనానికి ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వంట చేయటం అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. వంట చేసి మనకి భోజనం పెట్టినప్పుడు మనం ఎప్పుడైతే తింటున్నప్పుడు అప్పుడు ఆ టైంలోనే అప్పటికప్పుడే మనం చేసిన పని వెంటనే, అంటే తినేటప్పుడే మనం దానికి
ఉద్దీపన ఇస్తున్నాం. దాన్ని నిరంతర పునర్బలనం అంటారు. మరి అట్లా కాకుండా ఇప్పుడు భోజనం పెట్టిన తర్వాత సాయంత్రం లేకపోతే రేపొద్దునో లేకపోతే ఎల్లుండి మొన్న కూర బాగుంది లేకపోతే మొన్న మొన్న చేసినటువంటి టిఫిన్ బాగుంది అని అట్లా చెప్పకుండా వెంటనే మనకి ఎప్పుడైతే మనకి ఆ పని చేసామో వెంటనే దానికి మనం ఉద్దీపన ఇచ్చినట్లయితే దాన్ని నిరంతర పునర్బలనం అంటారు. ఇక చూడండి, మరి చెప్పేటటువంటి ఏంటి, శభాష్ అని చెప్పొచ్చు, గుడ్ అని చెప్పొచ్చు, లేకపోతే బాగా చేసావని చెప్పొచ్చు, లేకపోతే బాగా చెప్పావని చెప్పొచ్చు, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే నిరంతర పునర్బలనానికి ఉదాహరణలో గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భాటియా ప్రజ్ఞామాపిని అనేటటువంటి ఆ పరీక్షలో ఎవరైతే ఆ పరీక్షలో రాస్తూ ఉంటారో వాళ్ళకి నమూనాలు ఇస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్క నమూనాకి కూడా ఒక బహుమతి ఇస్తూ ఉంటారు. వెంటనే ఒక నమూనా పూర్తి చేయగానే ఆ నమూనా అయిపోయిందని చెప్పగానే వెంటనే ఆ నమూనాకి వాళ్ళు బహుమతి ఇస్తూ ఉంటారు. సో ఇది నిరంతర పునర్బలనము. ఎప్పటికప్పుడు ఏదైనా పని చేసిన వెంటనే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన వెంటనే వెరీ గుడ్ అని చెప్పాలి. అది నిరంతర పునర్బలనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని చేసిన వెంటనే ఆ పని పూర్తి అవ్వగానే ఒక ప్రాజెక్ట్ చేశారు, చేసిన వెంటనే చాలా బాగుంది శభాష్ అని చెప్తారు. ఓకే, అప్పటికప్పుడే దాన్ని నిరంతర పునర్బలనం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటిది బిట్లు అడిగినప్పుడు మరి నిరంతరం అంటే కంటిన్యూగా ఎప్పుడు ప్రతిరోజు పొద్దాక ప్రతి టైం కూడా మనకి ఇస్తున్నామని కాదు, ఏ పని చేశామో ఆ పని చేసిన వెంటనే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్థిర కాల వ్యవధి పునర్బలనం. స్థిర కాల వ్యవధి పునర్బలనం తీసుకున్నట్లయితే మరి స్థిర కాల వ్యవధి పునర్బలనంలో పేరులోనే ఉంచండి, స్థిర కాల వ్యవధులు అంటే ఒక నిర్ణీత కాల వ్యవధి అనేది ఉంటుంది. ఇక్కడ ఒక నిర్ణీత కాల వ్యవధి అనేది ఉంటుంది. ఆ నిర్ణీత కాల వ్యవధిలో మనం ఇక్కడ రెస్పాండ్ అవుతూ ఉండాలి, అంటే ఉద్దీపన అనేది ఇస్తూ ఉండాలి. నిర్ణీత కాల వ్యవధిలో మనం ఉద్దీపన అనేది ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బొమ్మ వేస్తున్నాడు. మరి ఆ బొమ్మ వేసేటప్పుడు ప్రతి 5 నిమిషాలకి మనం ప్రతి 5 నిమిషాలకు పోయి చాలా బాగా వేస్తున్నామని చెప్పేసి మనం ఒక ప్రోత్సాహకాన్ని ఇస్తూ ఉండాలి, అంటే ఒక ఉద్దీపన ఇస్తూ ఉండాలి. లేకపోతే 10 నిమిషాలకు ఒకసారి, ఎప్పుడైనా సరే ఒక 5 నిమిషాలు మనం పెట్టుకున్నప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పోయి వాడు చేసేటటువంటి పనిని మనం మెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే స్థిర కాల వ్యవధి ఉద్దీపన అని చెప్తారు. ఓకే, తర్వాత బొమ్మలు వేస్తూ ఉంటారు పిల్లలు. బొమ్మలు వేసేటప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పోయి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, ప్రోత్సాహిస్తూ ఉండాలి. చాలా బాగా చేసావు, శభాష్, వెరీ గుడ్ అని చెప్తూ ఉండాలి. ఓకే, మరి అట్లా కాకుండా బొమ్మ వేసేటప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత వాడు తీసుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని చూసి బాగా ఉంది అని చెప్పటం కాదు. ఇది స్థిర కాల వ్యవధి, పేరులోనే ఉంది చూడండి. స్థిర కాల వ్యవధి అంటే ఒక నిర్ణీత కాల వ్యవధులు ఉంటుంది. అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు. 15 నిమిషాలు కాలం పెట్టుకున్నప్పుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పోతాం, మనం పోయి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనం పెట్టుకున్నప్పుడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోయి బాగుంది, గుడ్, శభాష్ అని మనం మెచ్చుకోవటం జరుగుతుంది. అట్లా కాకుండా 5 నిమిషాలకైతే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పోయి చాలా బాగుంది, శభాష్, వెరీ గుడ్ అని మనం మెచ్చుకోవటం జరుగుతుంది. ఓకే, దీన్ని స్థిర కాల వ్యవధి పునర్బలనం అని చెప్తారు. చూడండి, ఇక్కడ పెయింటింగ్ వేసేటప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనం పోయి మనం ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. ఓకే, ఉద్దీపన ఇస్తూ ఉండాలి. ఏదైనా మోడల్ తయారు చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు. ప్రయోగం చేసేటప్పుడు ప్రతి 5 నిమిషాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయోగం చేయడానికి మనకి 30 నిమిషాలు పడితే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనం అట్లా పోయి దాదాపు ఒక 4 సార్లు మనం వెళ్ళొచ్చు. 4 సార్లు వెళ్ళి మొత్తం ఒక అర్ధ గంటలో అయిపోయేటటువంటి ప్రయోగంలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పోయి 4 సార్లు మనం అతన్ని ఉద్దీపన ఇచ్చి మెచ్చుకోవాలి. అట్లా మెచ్చుకుంటే దాన్ని స్థిర కాల వ్యవధి పునర్బలనం అంటారు. లెక్కలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద లెక్క ఇచ్చారు ఉపాధ్యాయుడు విద్యార్థికి, గణిత మాస్టర్ ఇచ్చినప్పుడు ఆ లెక్క చేయడానికి దాదాపు ఒక 15 నిమిషాలు టైం పట్టినప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉపాధ్యాయుడు వెళ్తూ ఉండాలి. వెళ్ళి వాడిని మెచ్చుకుంటూ ఉంటే వాడు ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. చదువుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లాంగ్ క్వశ్చన్ చదవడానికి ఒక అర్ధ గంట టైం పెడితే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పోయి ఆ ఉపాధ్యాయుడు విద్యార్థిని మెచ్చుకుంటూ ఉండాలి. దీన్ని ఏమంటారంటే స్థిర కాల వ్యవధి ప్రతిస్పందన అని చెప్తారు. ఓకే, సో ఇది స్థిర కాల వ్యవధి ప్రతిస్పందన. నెక్స్ట్ ఇంకా మూడవది స్థిర నిష్పత్తి పునర్బలనం. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్థిర నిష్పత్తి పునర్బలనం అంటే చూడండి, పనిని బట్టి ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే స్థిర నిష్పత్తి అంటే మనం మొత్తం ఇచ్చినటువంటి దాన్ని కొన్ని నిష్పత్తులుగా విభజిస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పని. ఈ పనిని మనం 3 భాగాలుగా విభజించడం, చిన్న చిన్న భాగాలుగా విభజించడం. ప్రతి ఒక్క భాగానికి మనం ప్రోత్సహించాలి. అంటే ఆ చేసేటటువంటి మొత్తం
మొత్తం పని అయిపోయిన తర్వాత మనం అతన్ని ప్రోత్సహించడం కాకుండా ఆ మొత్తం పనిని కొన్ని భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగం పూర్తయ్యేటప్పుడు మనం వాడిని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఓకే, ఈ భాగం అయిపోయిన తర్వాత, ఈ భాగం అయిపోయిన తర్వాత, ఈ భాగం అయిపోయిన తర్వాత వాడిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. ఓకే, దాన్ని ఏమంటారంటే స్థిర నిష్పత్తి పునర్బలం అంటారు. చూడండి, అంటే ఈ మొత్తం భాగాన్ని 3 స్థిర నిష్పత్తులుగా విభజించాం. దాన్ని స్థిర నిష్పత్తి పునర్బలం అంటున్నారు. అంటే పనిని బట్టి మనం విభజించి ఆ విభజన ప్రకారం ప్రోత్సహిస్తూ ఉండాలి, మెచ్చుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి ఒక మూత్రపిండం పటం గీసి భాగాలు గుర్తించమని చెప్పినప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తాడు? ఫస్ట్ మూత్రపిండాన్ని పటం గీస్తూ ఉంటాడు. మరి ఆ పటం గీసేటప్పుడు ప్రోత్సహించాలి. అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి? మూత్రపిండం పటం గీసి భాగాలు గుర్తించండి అనేటటువంటి ఆ విషయంలో మనకి చూడండి, మూత్రపిండం పటం గీసి భాగాలు గుర్తించి దాని గురించి వివరించండి అని చెప్పినప్పుడు మనం మూత్రపిండం పటం గీసేటప్పుడు ఒకసారి ప్రోత్సహించాలి, ఓకే, మెచ్చుకోవాలి. తర్వాత భాగాలు గుర్తించేటప్పుడు ఒకసారి మెచ్చుకోవాలి, ఓకే. తర్వాత దాని గురించి ఇంకేదైనా వివరణ ఉంటే ఆ వివరణ గురించి చెప్పేటప్పుడు కూడా మెచ్చుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం చేసినట్లయితే దాన్ని స్థిర నిష్పత్తి పునర్బలం అంటారు. అంటే మొత్తాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి మూత్రపిండం పటం గీచి భాగాలు గుర్తించి వివరించండి అన్నప్పుడు మనకేంటి? ఆ మొత్తం క్వశ్చన్ని మనం ఏం చేసినాం? 3 స్థిర నిష్పత్తులుగా విభజించాం, 3 భాగాలుగా విభజించాం. ఓకే, మరి ఆ 3 భాగాలుగా విభజించినప్పుడు పటం గీసేటప్పుడు ఒకసారి వాడిని మెచ్చుకోవాలి, భాగాలు గుర్తించేటప్పుడు మెచ్చుకోవాలి, దాని గురించి డిస్క్రిప్షన్ రాసేటప్పుడు మెచ్చుకోవాలి. సో అది అట్లా మనం స్థిర నిష్పత్తి పునర్బలం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశ పటం గీసి రాష్ట్రాలు సరిహద్దుల్ని గుర్తించండి అని ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ విద్యార్థి భారతదేశ పటం గీసేటప్పుడు ఒకసారి వాడిని మెచ్చుకుంటాం, తర్వాత రాష్ట్రాలు గుర్తించేటప్పుడు ఒకసారి మెచ్చుకోవాలి, సరిహద్దు దేశాలు గుర్తించేటప్పుడు ఒకసారి మెచ్చుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం చేసినట్లయితే దీన్ని ఏమంటారంటే స్థిర నిష్పత్తి పునర్బలం అంటారు. అంటే మొత్తాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి 1, 2, 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక అంశంలో ఉన్నటువంటి ఉప అంశాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఉప అంశాన్ని మనం అది పూర్తి చేసేటప్పుడు ఆ ఉపాధ్యాయుడు పోయి మెచ్చుకోవటాన్ని స్థిర నిష్పత్తి పునర్బలం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటి లెక్కలు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, NMMS ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మనకి పిల్లలకి. ఓకే, మరి ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఉపాధ్యాయుడు వాడికి లెక్కలు ఇచ్చాడు. 6వ తరగతి లెక్క, 7వ తరగతి, 8వ తరగతికి సంబంధించినటువంటి లెక్కల్ని కొన్ని ఆ ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చినప్పుడు మరి ఆ విద్యార్థి 6వ తరగతిలో లెక్క చేసేటప్పుడు ఒకసారి ప్రోత్సహించాలి, నెక్స్ట్ 7వ తరగతిలో ఉన్నటువంటి లెక్కలు చేసేటప్పుడు ఒకసారి ప్రోత్సహించాలి, నెక్స్ట్ 8వ తరగతిలో ఉన్నటువంటి లెక్కలు చేసేటప్పుడు ఒకసారి ప్రోత్సహించాలి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రోత్సహించినట్లయితే దాన్ని ఏమంటారంటే స్థిర నిష్పత్తి పునర్బలం అని చెప్తూ ఉంటారు. ఓకే, ఇంకా చూడండి, మన బయాలజీ తీసుకున్నట్లయితే బయాలజీలో కానివ్వండి, ఇంకా ఫిజిక్స్లో కానీ తీసుకున్నట్లయితే మనకి కొన్ని ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. మరి ఆ ప్రయోగాలు ఉన్నప్పుడు ఆ విద్యార్థి చూడండి, మరి ప్రయోగం చేసేటప్పుడు పరికరాలు ఏర్పాటు చేసేటప్పుడు ఒకసారి ప్రోత్సహించాలి, తర్వాత మరి ఆ ప్రయోగం చేసేటప్పుడు ఒకసారి మెచ్చుకోవాలి, ఫలితాలు వచ్చేటప్పుడు ఒకసారి మెచ్చుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి సందర్భాల్లో కూడా మనం విద్యార్థిని మెచ్చుకోవటం జరుగుతుంది. పరికరాలు ఏర్పాటు చేసేటప్పుడు, తర్వాత ప్రయోగం చేసేటప్పుడు, తర్వాత ఆ ఫలితాలు వచ్చేటప్పుడు మనం విద్యార్థిని మెచ్చుకోవటం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే స్థిర నిష్పత్తి పునర్బలం అని చెప్తారు. నెక్స్ట్ చరశీల పునర్బలనము. ఓకే, ఈ లాస్ట్ది ఏంటి అంటే చరశీల పునర్బలం అంటారు. మరి ఈ చరశీల పునర్బలంలో ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇంతకు ముందులాగా కాకుండా అంటే నియమ నిబంధనలు అనేవి ఏమి ఉండవు దీంట్లో. చరశీల పునర్బలంలో ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా విద్యార్థుల్ని ప్రోత్సహించుకోవడాన్ని చరశీల పునర్బలం అంటారు. అంటే చూడండి, నిరంతరం, ఇంతకుముందు చెప్పాము, నిరంతర పునర్బలం అని చెప్పాము, స్థిర కాల వ్యవధి పునర్బలం అని చెప్పాము, స్థిర నిష్పత్తి పునర్బలం అని చెప్పాము. సో వాటితో సంబంధం లేకుండా, అలాంటి కాల వ్యవధులతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహిస్తే దాన్ని చరశీల పునర్బలం అంటారు. ఓకే, ఇంతకుముందు చెప్పినటువంటి వాటిలో ఏ దాంతో సంబంధం లేకుండా విద్యార్థిని మెచ్చుకుంటాడు ఉపాధ్యాయుడు. అంటే
నిరంతర పునర్బలం కానివ్వండి, స్థిరకాల వ్యవధి పునర్బలం కానివ్వండి, లేకపోతే స్థిర నిష్పత్తి పునర్బలం కానివ్వండి, వీటితో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఉపాధ్యాయుడు విద్యార్థిని మెచ్చుకుంటే దాన్ని చరశీల పునర్బలం అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, అప్పటికప్పుడు చెప్పినాం. నిరంతర పునర్బలంలో అప్పటికప్పుడు అని చెప్పినాం. సో కాబట్టి తర్వాత స్థిర కాల వ్యవధిలో 5 నిమిషాలకు ఒకసారి అని చెప్పాం. మరి స్థిర నిష్పత్తిలో ఓకే కొంత పని చేసిన తర్వాత అని చెప్పాను. సో మరి ఇక్కడ అవన్నీ సంబంధం లేకుండా, అంటే నిరంతర పునర్బలనము, స్థిర కాల వ్యవధి, తర్వాత స్థిర నిష్పత్తి పునర్బలనాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానైనా ఒక ఉపాధ్యాయుడు తనకు నచ్చినప్పుడు ఆ విద్యార్థిని పునర్బలనం చేసినట్లయితే దాన్ని చరశీల పునర్బలనం అని చెప్తారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మరి బాటియా ప్రజ్ఞామాపన తీసుకున్నట్లయితే బాటియా ప్రజ్ఞామాపనలో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడైనా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి బాటియా ప్రజ్ఞామాపనలో విద్యార్థులు ఆ పరీక్ష రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉపాధ్యాయుడు విద్యార్థిని మెచ్చుకోవడం జరుగుతుంది. దాన్ని బాటియా ప్రజ్ఞామాపనలో మనకి చరశీల పునర్బలన కింద ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కార్యక్రమయుత అభ్యసనం. ఓకే, ఈ స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన ఆధారంగా చెప్పినటువంటి నియమం ఏంటంటే కార్యక్రమయుత అభ్యాసనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈ స్కిన్నర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, కార్యక్రమయుత అభ్యాసనాన్ని స్కిన్నర్ ప్రవేశపెట్టాడు. దీంట్లో మరి ఏంటంటే నేర్చుకునేటటువంటి అంశాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఫ్రేమ్స్గా డివైడ్ చేసి ఓకే విద్యార్థి నేర్చుకునేటట్లుగా చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి స్వయంగా నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పడు, బోధకుడుగా ఉండడు. కేవలం ఉపాధ్యాయుడు ఒక సలహాదారుడిగా మాత్రమే ఉంటాడు, మార్గదర్శకుడుగా మాత్రమే ఉంటాడు. ఓకే, తర్వాత మరి విద్యార్థి స్వయంగా నేర్చుకుంటాడు. అంటే ఒక అంశాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి వాటిని ఫ్రేమ్స్ అంటారు, చట్రాలు అంటారు. వాటిని ఒక్కొక్క ఫ్రేమ్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఒక చట్రం ఒక ఫ్రేమ్ని నేర్చుకునేటప్పుడు అది పూర్తయితేనే తర్వాత ఫ్రేమ్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఓకే, దాన్ని కార్యక్రమయిత అభ్యాసనం అని చెప్తారు. దీన్ని స్కిన్నర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి ఈరోజు. సో కాబట్టి మరి ఒక్కసారి దీనికి సంబంధించినటువంటిది మొత్తం మనం ఒకసారి రివిజన్ చేద్దాం. చూడండి, మరి పునర్బలనం అని చెప్పాం. పునర్బలనంలో ధనాత్మక పునర్బలనం అంటే మంచి ప్రవర్తన ప్రోత్సహించడానికి ఇచ్చేటటువంటి ఉద్దీపన బహుమతులు ఏవైతే ఉన్నాయో దాన్ని ధనాత్మక పునర్బలనం అని చెప్పాము. అంటే విద్యార్థి క్లాస్లో బాగా చదివితే ఫస్ట్ వస్తే ఓకే, తర్వాత ఇంకా ఎగ్జామ్లో కానీ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే క్లాస్లో అప్పటికప్పుడు ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడు మనం ఇచ్చేటటువంటి పునర్బలనం ఏదైతే ఉందో, ఉద్దీపన ఏదైతే ఉందో, బహుమతి ఏదైతే ఉందో దాన్ని ధనాత్మక పునర్బలనం అని చెప్పాము. ఓకే, ఇంకా గ్రేడులు, ర్యాంకులు, పిల్లవాడికి ఇచ్చే అవార్డులు, రివార్డులు, పొగడతలు, బహుమతులు ఇవన్నీ కూడా ధనాత్మక పునర్బలనానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ రుణాత్మక పునర్బలనం అంటే ఏంటంటే హెచ్చరించడం అనేది ఉంటుంది ఇక్కడ. అంటే ఎలాంటి దండన అనేది ఉండదు, హెచ్చరిస్తూ ఉంటాము. విద్యార్థి చేయకుండా పని చేసినప్పుడు కానీ, అల్లరి చేసినప్పుడు కానీ, కాపీ చేసినప్పుడు కానీ ఇచ్చేటటువంటిది హెచ్చరిక ఏదైతే ఉందో దాన్ని రుణాత్మక పునర్బలనం అంటారు. ఓకే, ఎగ్జామ్ రాసేటప్పుడు అల్లరి చేస్తూ ఉంటే బల్ల కొట్టడం, తర్వాత సౌండ్ చేయటం, చిటికలు వేయటం, వాడికి వెళ్ళి సీరియస్గా చూడటం, లేకపోతే సిట్ రైట్ అని చెప్పటం. ఓకే, ఇట్లాంటివి. తర్వాత ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వచ్చే సౌండ్ కానివ్వండి, రివర్స్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ కానీ, తర్వాత కారులో డోర్ వేసుకోకపోతే వచ్చేటటువంటి ఆ సౌండ్స్ కానీ ఈ రుణాత్మక పునర్బలనం అని చెప్తారు. ఇంకా మనకి పెట్రోలు, తర్వాత బ్యాటరీ అయిపోయినప్పుడు వచ్చేటటువంటి ఇండికేటర్ బ్లింకింగ్ అనేటటువంటివి కూడా మనకి రుణాత్మక పునర్బలంగా చెప్పవచ్చు. ఇంకా రీఛార్జ్కి సంబంధించినటువంటి మనకి అలర్ట్లు, తర్వాత ఇంకా తుఫాన్ వచ్చినప్పుడు అలర్ట్లు కానీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా రుణాత్మక పునర్బలం. నెక్స్ట్ దండన పునర్బలం అంటే ఇక్కడ మొత్తం కూడా దండన అనేది ఉంటుంది, పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ పనిష్మెంట్లో విద్యార్థికి మనం పనిష్మెంట్ అనేది ఇస్తాం, అంటే యాక్షన్ తీసుకుంటాం, వాడి మీద శిక్షించడం కానీ కొట్టడం కానీ చేస్తూ ఉంటాం. మరి ఇది ఎందుకంటే అనవసరమైనటువంటి ప్రవర్తన కానీ హానికరమైనటువంటి ప్రవర్తన వచ్చినప్పుడు మనం ఆ విద్యార్థిని దండిస్తూ ఉంటాం. చూడండి, మరి రుణాత్మక పునర్బలనంలో ఫస్ట్ మనం ఇంతకుముందు మొత్తం హెచ్చరిస్తాం. ఫస్ట్ వాడు మరి హెచ్చరించినప్పుడు మాట వినకపోతే నెక్స్ట్ మనం చేసేది ఏది అంటే దండన. ఓకే, కాబట్టి ఇది దండన పునర్బలనం అంటారు. ఇంకా కొన్ని సందర్భాలు కాపీ పెట్టినప్పుడు బయటికి పంపించడం కానివ్వండి, లేకపోతే ఒంగో పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇంకా గుంజీలు తీపేయటం కానివ్వండి, బయటికి పంపించడం కానీ, క్లాసులో నిలబెట్టడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా దండన పునర్బలనాలు అంటారు. నెక్స్ట్ నిరంతర పునర్బలనం అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు వెంటనే అప్పటికప్పుడు మనం సమాధానం చెప్పడం, లేకపోతే మనం అప్పటికప్పుడే వాడిని మెచ్చుకుంటే దాన్ని నిరంతర పునర్బలనం అంటారు. ఒక ప్రశ్నకు సమాధానం రాసిన వెంటనే మెచ్చుకోవటం.
తర్వాత ఏదైనా ఒక పని చేసినప్పుడు వెంటనే మెచ్చుకోవటం, అప్పటికప్పుడు మెచ్చుకుంటే దాన్ని నిరంతర పునరుద్ధరణ అంటారు. ఓకే, బాగా చేసావు, వెరీ గుడ్, శభాష్ అని పదాలు ఉపయోగించి చెప్పాలి వాడికి. మరి నిర్ణీత కాల వ్యవధి పునర్బలం అంటే ఏం పేరులోనే ఉంది. నిర్ణీత కాల వ్యవధుల్లో అంటే ఒక 5 నిమిషాలకు ఒకసారి కానీ, 10 నిమిషాలకు ఒకసారి కానీ, 15 నిమిషాలకు ఒకసారి కానీ మెచ్చుకునేటప్పుడు దాన్ని నిర్ణీత కాల వ్యవధి అని చెప్పాం. బొమ్మలు వేసేటప్పుడు కానీ, పెయింటింగ్, మోడల్స్, తర్వాత ప్రయోగాలు చేసేటప్పుడు, లెక్కలు చేసేటప్పుడు, చదివేటప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కానీ, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కానీ ఆ విద్యార్థిని మనం మెచ్చుకుంటే దాన్ని స్థిర కాల వ్యవధి పునర్బలం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడు విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు పిల్లలు. మరి ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేసేటప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పోయి మెచ్చుకోవటం కానీ, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోయి మెచ్చుకోవటం కానీ చేయాలి. దాన్ని అది ఏంటి అని అడిగినప్పుడు స్థిర కాల వ్యవధి పునర్బలం అంటారు. నెక్స్ట్ స్థిర నిష్పత్తి అంటే మొత్తం పనిని కొన్ని భాగాలుగా విభజించి ఆ ఒక్కొక్క భాగం పూర్తి అయినప్పుడు మనం ఆ విద్యార్థికి ఉపాధ్యాయుడు ఇచ్చేటటువంటి ఆ ప్రోత్సాహం ఏదైతే ఉందో దాన్ని స్థిర నిష్పత్తి పునర్బలం అంటారు. ఇచ్చినటువంటి అంశాలని ఉప అంశాలుగా విభజిస్తున్నాం. మూత్రపిండం పటం గీసి భాగాలు గుర్తించి వివరించండి అన్నప్పుడు పటం గీయటం ఒకసారి ఆ పటం గీసేటప్పుడు ఒకసారి మెచ్చుకోవాలి, భాగాలు గుర్తించేటప్పుడు ఒకసారి, దానికి సంబంధించిన వివరణ రాసేటప్పుడు ఒకసారి మెచ్చుకోవాలి. భారతదేశ పటం గురించి పటం గీసి భాగాలు, రాష్ట్రాలు, సరిహద్దులు అడిగినప్పుడు ఒక్కొక్క అంశానికి మనం మెచ్చుకోవటం. 6, 7, 8 తరగతులు లెక్కలు చేసేటప్పుడు 6వ తరగతిలో ఒకసారి, 7వ తరగతికి సంబంధించిన లెక్కలకు ఒకసారి, తర్వాత 7వ తరగతి లెక్కలకు సంబంధించిన ఒకసారి మనం ప్రోత్సహించాలి. నెక్స్ట్ చరశీల నిబంధన పునర్బలం అంటే గతంలో ఇంతకు ముందు చెప్పినటువంటి నిరంతర కానీ, స్థిరకాల వ్యవధి కానీ, స్థిర నిష్పత్తులతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుడు తనకు నచ్చినట్లుగా విద్యార్థిని ప్రోత్సహించినట్లయితే దాన్ని చరశీల పునర్బలం అంటారు. ఓకే, నెక్స్ట్ కార్యక్రమ అభ్యాసం తీసుకుంటే స్కిన్నర్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం నేర్చుకునేటటువంటి అంశాలు మొత్తం పూర్తిగా నేర్చుకుంటే చిన్న చిన్న అంశాలుగా ముక్కలుగా విడగొట్టి విద్యార్థికి ఇస్తే ఆ విద్యార్థి వాటిని నేర్చుకుంటాడు. వీటిని ఫ్రేమ్స్, చట్రాలు అంటారు. నెక్స్ట్ మరి విద్యార్థి స్వయంగా నేర్చుకుంటాడు. ఉపాధ్యాయుడు బోధకుడుగా ఉంటాడు, కేవలం సలహాదారుడు, మార్గదర్శకుడుగా మాత్రమే ఉంటాడండి. ఓకే, సో ఇదండి ఈరోజు టాపిక్. మరి